భగవంతుడు ఈ అధ్యాయం పేరే రాజవిద్య. సో దీనికి వెంటనే భగవంతుడు ఇది రాజవిద్య, ఇది రాజగుహ్యం, టాప్ సీక్రెట్. ఎన్నో రహస్యాలు ఉంటాయి ప్రపంచంలో. రహస్యం అంటే మనకి జరుగుతున్నట్టు కనపడుతుంది, కానీ ఎలా జరుగుతుంది, ఎవరు జరిపిస్తున్నారు, ఎందుకు జరిపిస్తున్నారు, దాని లక్ష్యం ఏంటి, ఏమీ తెలియకుండా ఉండటం రహస్యం. సో ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు విన్నారా బర్ముడా ట్రయాంగిల్ అని? ఎంతమంది విన్నారు? ఒకటి, ఇద్దరు, ముగ్గురు. బర్ముడా ట్రయాంగిల్ అని అట్లాంటిక్ ఓషన్లో, అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక త్రికోణ ఆకారంలో ఉన్న ప్రదేశం. అక్కడి నుంచి ఏ విమానం వెళ్ళినా కనపడకుండా పోయింది ఈరోజు వరకు. అందుకే దానికి అడ్డు పెట్టేసి అటు పక్క నుంచి వెళుతుంటారు, అసలు దాని జోలికే వెళ్ళరు. కానీ ఇప్పటి వరకు ఏమైంది, ఎక్కడ పోయాయి ఆ నావలన్నీ, ఆ విమానాలన్నీ ఎక్కడ పోయాయి, ఎవరికి అంతు చిక్కని రహస్యం. అలాగే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని ఒకటి ఉంది. ఒక పెద్ద టవర్, చాలా పెద్ద ఎత్తు అయిన టవర్, కానీ అది ఇలా వంగి ఉంది. ఎంత గాలి వచ్చినా ఏదొచ్చినా అది పడిపోవట్లేదు ఇంతవరకు. అది ఎలా వంగుంది? రహస్యం. ఇలా ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి, అంతు చిక్కని రహస్యాలు. ప్రపంచంలో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, వ్యోమగాములు కనుక్కున్నారు. ఆకాశంలో కొన్ని ప్రదేశాలను బ్లాక్ హోల్స్ అంటారు. విన్నారు బ్లాక్ హోల్స్? దాంట్లో వెళ్ళిపోవడం కానీ బయటికి రావడం ఉండదు అన్నమాట. సో అట్లాంటి బ్లాక్ హోల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద రహస్యాలు. కానీ ఆ రహస్యాల్లో కల్లా ఇదేమిటి? రాజగుహ్యం, పెద్ద రహస్యం. భగవద్గీతలో భగవంతుడు ఈ రహస్యాన్ని అందరికీ వెల్లడిస్తున్నారు. సో దీన్ని అర్థం చేసుకోదలుచుకున్న వాళ్ళకి ఇది రహస్యంగా చాలా గొప్ప విషయంగా ఉంటుంది. అలా ఆసక్తి లేని వాళ్ళకి ఇది చెప్పినా పెద్దగా వాళ్ళకి పట్టించుకోరు. లైక్ ఏదైనా సైంటిస్ట్ తన పరిశోధనలో ఎంతో ప్రయత్నం తర్వాత కనుగొన్నారు, అది దారిని పోయిన వాడికి చెప్పాడు, వాడికి ఏం పట్టింపు ఉండదు, ఎందుకంటే దాని గురించి అసలు విషయ అవగాహన లేదు. కానీ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలపై ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా సాధనలు చేస్తున్నారు, వ్రతాలు ఆచరిస్తున్నారు, అలాంటి వాళ్ళకి నిజంగా వాళ్ళ లక్ష్యం స్పష్టంగా ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీతలో ఈ భాగం కనుక చదివినట్టయితే వాళ్ళు ఎంతో హర్షిస్తారు, ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే ఇది రాజగుహ్యం, టాప్ సీక్రెట్ భగవంతుడు వెల్లడిస్తున్నారు కాబట్టి. అయితే ఇది సీక్రెట్, ఇదొక రహస్యం, ఇదొక గుహ్యమైంది. మరియు దీన్ని తెలుసుకున్నట్టయితే అన్ని సమస్యలు తీరిపోతాయి అని పూర్తి విశ్వాసం ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. అందుకే ఈ శ్లోకం తర్వాత వెంటనే కృష్ణ ఏమన్నారు? అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తమని. అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప. శ్రద్ధ లేని వాడికి ఇవి ఏమి రుచించవు, ఏం అర్థం కాదు, జస్ట్ టైం వేస్ట్ అనుకుంటారు. వాళ్ళేంటి, తిరిగి ఇదే చక్రంలో అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తమని. ఈ మృత్యు, ఈ మరణం అనే ఈ చక్రంలో మళ్ళీ దానిలో చేరుకుంటారు.
దాని నుంచి బయటపడే అవకాశం ఉండదు. సో దీనికి ముందుగా మనకి శ్రద్ధ అవసరం. శ్రద్ధ అంటే విశ్వాసం. అంటే ఈ చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో భగవంతుడి కృష్ణుడు నా మంచి కోసం చెప్తున్నాడు, ఆయన నా శ్రేయోభిలాషి ఆయన ముందుగా మనకి గట్టిగా నమ్మకం విశ్వాసం కుదిరితే ఆయన చెప్పిన విషయాలపై మనకి ఆచరించాలనిపిస్తుంది, దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. సో ఇక్కడ రాజవిద్య గుహ్యం ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఏంటిది గుహ్యమైన విషయం? ఏముంది దీంట్లో గుహ్యమైంది? గుహ్యమైన విషయం అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారి తాత్పర్యంలో వర్ణిస్తారు. గుహ్యమైంది ఏమిటి? ఈ శరీరంలో భాగాలన్నీ కూడా శాస్త్రజ్ఞులు దాన్ని కట్ చేసి అన్ని భాగాలు ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా పనిచేస్తాయి, అవి పనిచేయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా పరిశోధన చేశారు కదా. మన శరీరంలో ప్రతి భాగం బాగా పరిశోధన చేసినవాడు. శరీరంలో కొన్ని రహస్య భాగాలు ఉంటాయి, అది కూడా సైంటిస్ట్ కనుక్కున్నారు. కొన్ని సూక్ష్మమైనవి ఉంటాయి, అది కొద్ది గొప్ప తెలుసుకున్నారు. కానీ ఏదైతే శరీరంలో ఆ పదార్థం లేనట్టయితే ఆ శరీరానికే విలువ లేదు అని అంత గొప్ప శక్తి కలిగిన ఆ పదార్థం మాత్రం ఇంతవరకు ఎవరికి అంత చిక్కలేదు. దాని గురించి భగవంతుడు ప్రస్తావిస్తున్నారు. సో అందుకే ఇది రహస్యం, చాలా గొప్ప రహస్యం. ఎంతోమంది వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళ భౌతిక జీవనాన్ని అంతా కూడా పక్కన తోసేసి హిమాలయాలకు వెళుతూ వనాలకు వెళుతూ ఇప్పుడు తపస్సు చేస్తూ ఆ రహస్యాన్ని కనుక్కోవాలని ఎంతో ప్రయత్నం చేశారు. కొంతమంది సఫలీకృతమయ్యారు, కొంతమంది కాలేదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. యతతి అంటే ప్రయత్నం, సిద్ధి కోసం ప్రయత్నం చేశారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అలాంటి ప్రయత్నం చేసే 1000 మందిలో ఒక్కరు మాత్రమే దీన్ని తెలుసుకోగలిగారు. బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మలు ఎత్తిన అనంతరం బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే. జ్ఞానవంతుడు మాత్రం దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు. వాసుదేవ శ్రమితి సంహాత్మా గురుల్వా. సో ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం, ఎన్నో జన్మలు ఎత్తాలి. అలాంటి రహస్యాన్ని భగవంతుడు తెలియజేస్తున్నారు. సో విందామా లేదా ఇవాళ? పెద్ద రహస్యం. అయితే ఈ రహస్యానికి కీ ఏంటి? ఇప్పుడే చెప్పాను, శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే ఏమీ లేదు. అయితే ఈ విషయం మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చర్చించాం. ఇది ఇంతేనా అని అనుకోవచ్చు కూడా. ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ మీరు విన్నారు, అంతకుముందు కూడా చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. తెలుసుకున్నావా, ఆయన ఎప్పుడు చెప్తుంటారు ఇది అని అనుకోవచ్చు. కానీ రహస్యం తెలిసిందా? తెలియలేదు. బర్ముడా ట్రయాంగిల్ అని ఉంది తెలుసు, కానీ దాని రహస్యం బయటపడలేదు. సో అట్లాగే ఈ విషయం కూడా ఎన్నోసార్లు మనం చర్చకి తీసుకొచ్చాము. ఇది కొత్త విషయం కాదు, కానీ దీని రహస్యం మనం కనుక్కోలేకపోయాం. మరి ఎవరైనా సీక్రెట్ కనుక్కున్నారో తెలీదు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. కానీ మనం ఇంకా కనుక్కోలేదు కాబట్టి దీని గురించి మళ్ళీ ప్రస్తావించడం అవసరం. సో ఇక్కడ ఈ గుహ్యమైన రాజగుహ్యం 2 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి ఆత్మని తెలుసుకోవటం, ఆత్మ సాక్షాత్కారం. రెండోది భగవత్ సాక్షాత్కారం. ఇవి 2 చాలా గుహ్యమైంది. మనం ఎవరైనా ఆత్మను చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ?
ఎవరైనా బై ఛాన్స్ కలలో ఎప్పుడైనా సో ఎవరికి ఈ రహస్యం తెలియదు. రెండోది, భగవంతుడిని చూసారా? ఇక్కడ విగ్రహ రూపంలో కాదు, సాక్షాత్ లేదు. సో ఈ రెండు మనకి రహస్యంగానే ఉండిపోయాయి, గుహ్యమైన విషయాలు. సో అందుకే మనం వీటిని మళ్ళీ ఈ రహస్యమైన విషయాల్ని తెలుసుకోవడానికి మార్గాలేంటి వెతుకుతూ ఉండాలి. అదే వాళ్ళ చర్చనీయాంశం. సో ఈ ఆత్మ అనేది చాలా సూక్ష్మమైన పదార్థం. దాని పరిమాణం ఎంత? వెంట్రుక యొక్క 10,000 భాగాలు చేస్తే ఆ భాగం యొక్క సైజు ఇప్పుడు మనం చూడదలుచుకున్న ఆత్మ సైజ్ మనకున్న కొలతల ప్రకారంగా. కానీ ఆత్మ అంత చిన్నగా ఉంటుందా? చిన్నగా పెద్దగా అనేది మన కొలతలు, మనం వేసుకునే కొలతలు. మీరు ఎప్పుడైనా విన్నారా? టైం ప్లేస్ స్కేల్ అన్నమాట. సమయం, ప్రదేశం. నేను ఇటీవల బృందావనంకి వెళ్ళొచ్చాను. బృందావనం ఇప్పుడు చూస్తున్న బృందావనం ఒకటి, పూర్వం ఉన్న బృందావనం సైజు ఇంకోటి. సో సమయంతో పాటు ప్రదేశాల యొక్క సైజు కూడా క్షీణిస్తుంది, పెద్దగా అవుతుంది. ఇప్పుడు మన ఉన్న సీలింగ్ సైజ్ ఎంత? 12 అడుగుల 10-12. కానీ పాత ఇళ్ళు ఎంత ఉండేవి? 16-17. ఎందుకు? మన సైజ్ తగ్గిపోతుంది యాక్చువల్లీ. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో 14 అడుగు ఉండేవాళ్ళు ఒక సామాన్యుడు. ఊహించగలుగుతాం ఒక 14 అడుగుల వ్యక్తి ఇక్కడ రాగానే ఏమవుతుందో? ఇప్పుడు మనం ఊహించలేం. కానీ అలాంటి వ్యక్తులు నార్మల్ సైజ్ అది. అదే త్రేతాయుగంలో దానికి డబుల్ 28 అడుగులు ఉండేవాళ్ళు వ్యక్తులు. అలాగే సత్యుగంలో 56 అడుగులు ఉండేవాడు ఒక వ్యక్తి. ఇప్పుడు మనం 7 అడుగులు ఉండాలి. ఏమైపోయింది ఇప్పుడు? నార్మల్ సైజ్ ఏమైంది? 5 అడుగులు అయింది. 5. ఇంకా రానున్న కలియుగంలో ఇంకా సైజ్ తగ్గిపోతుందంట. ఒక గడ్డి ఇలా ఉంటుంది, దాన్ని నిచ్చెన లాక్కుతానంట. బ్రహ్మంగారు చెప్పారు, భాగవతంలో గడ్డి చెప్పారు, గడ్డి పౌర్స్. సో అలా సైజు సమయంతో పాటు క్షీణిస్తుంది, పెరుగుతుంది. సో ఇప్పుడు మన ఆత్మ సైజ్ ఎంత అంటే ఇప్పుడున్న మనం జీవిస్తున్న కాలం దాన్ని బట్టి మన సైజు, ఆత్మ సైజు అంత. మరి అలాంటి ఆత్మని మనం దర్శించుకోవాలి, సాక్షాత్కరించుకోవాలి. అది మన మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం. సో ఎవరికైనా దీని మీద ఆసక్తి ఉంటే ఇది గుహ్యమైంది, చాలా గ్రేట్ అని అనుకుంటాం. లైక్ ఎవరికైనా ఐన్స్టీన్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ తెలుసా? ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్? అది న్యూటన్స్ థర్డ్ లా. ఐన్స్టీన్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, హైసెన్బర్గ్స్ ప్రిన్సిపల్, ఇవి ఎన్నెన్నో ఉన్నాయి. మనకి అది అలవాటు లేదు, మనకు అవసరం లేదు, పట్టించుకోం. కానీ సైంటిస్ట్కి చాలా అవసరం. పరిశోధన చేసే వాళ్ళకి ఇలాంటి సూత్రాలు ఎంతో గొప్ప రహస్యాలు, ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి వాటికి. కానీ దాని సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేని వాడికి అదేమిటి? ఏమీ లేదు. సో అట్లాగే మనం మొదటగా ఈ గుహ్యమైన విషయాన్ని అర్థం చేసుకునే ముందు, ఆ ప్రయత్నంకి వెళ్ళే ముందు ఆ లక్ష్యమే ఉండాలి మనకి. ఆ లక్ష్యం పెట్టుకోవాలి. మనమంతా కూడా ఈ జగత్తులో జీవిస్తున్నాం, లక్ష్యం లేకుండా జీవిస్తున్నాం.
పెద్ద పెద్ద వ్యక్తులు అనబడే వాళ్ళు కూడా వాళ్ళని అడిగినా జీవితానికి లక్ష్యం లేకుండా, పెద్ద పెద్ద సినిమా తారలు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, విప్లవకారులు ఎన్నెన్నో చేశారు. కానీ ఈ లక్ష్యం వైపు ఈ ఉన్న ఆధునిక కాలంలో అంత పెద్దగా దృష్టి పెట్టిన వాళ్ళు చాలా తక్కువ. అందుకే సమాజంలో లక్ష్యాలు వేరైపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది, లక్ష్యాలు మనవి అంటూ భౌతికమైన లక్ష్యాలు మనకి ఉన్నప్పటికీ ఇంకోరి లక్ష్యాలు మన లక్ష్యాలు చేసుకోవటం, మన లక్ష్యాలు ఇంకోరిపై రుద్దటం, ఇవి చేస్తున్నాం. ఒక పిల్లవాడిని అడిగామనుకోండి, నీ లక్ష్యం ఏంటి అని, వాడు ఏదో చెప్తాడు. వాళ్ళ తండ్రిని అడిగామనుకోండి, వాడికేం తెలుసు, వాడి లక్ష్యం ఇది అని వాడు చెప్తాడు. అంటే తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారు లక్ష్యం ఏముండాలి పిల్లలకి. అంటే అటు తల్లిదండ్రులకు తెలియదు లక్ష్యం ఏంటో, వీళ్ళకి తెలియదు లక్ష్యం ఏంటో. సో ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో లక్ష్యం సరిగ్గా తెలియక జీవితాన్ని మనం అలా కరగతీస్తున్నాం అన్నమాట. అనవసరంగా కరగతీస్తున్నాం. సో అందుకే ఈ జీవితానికి అర్థవంతంగా, దీనికి అర్థం ఇవ్వాలి, జీవితాన్ని అర్థవంతంగా జీవించాలి. ఆ లక్ష్యంతో కనుక మనం ముందుగా వెళితే ఈ శ్లోకం మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే ఏముందిలే శ్లోకం అనుకుంటాం. సో ముందుగా మన లక్ష్యం స్పష్టంగా పెట్టుకోవాలి. నేను ఈ జీవితంలో ఆత్మని దర్శించుకోవాలి, నేను ఏంటో నేను తెలుసుకోవాలి. ఎవరైనా గట్టిగా ఆ లక్ష్యం పెట్టుకుని ఉన్నారు ఇక్కడ? ఆలోచించాలి. నిజంగా నా లక్ష్యం అదా అన్నప్పుడే ఇవన్నీ మనం చర్చించే విషయాలు లాభకరంగా ఉంటాయి. మనకున్న లక్ష్యాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం అంటే కష్టాలు పోవాలని. తస్యేవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే ఉపరి అధః. భగవంతుడు నారదుముని ఏం చెప్తారంటే భాగవతంలో, ఒక కోవిద మంచి బుద్ధున్నవాడు ఏం లక్ష్యం పెట్టుకోవాలి? ఉపరి అధః అంటే బ్రహ్మలోకం నుంచి అధోలోకం వరకు దొరకని ఒక వస్తువు ఉంది, దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఇవి ఎక్కడైతే ఈ లోకాల్లో దొరికే ఉంటాయో అది అప్రయత్నంగా అవి వస్తుంటాయి, పోతుంటాయి. దానికోసం చేయటంలో ఏముంది? మనమంతా కూడా ఎవరైనా మా ఇల్లు తగలబడాలి, నాకు పెద్ద మహమ్మారి రోగం కావాలి, నాకున్న వాళ్ళందరూ నా కళ్ళెదురే చనిపోవాలి అని కోరుకుంటావా? అస్సలు. కానీ జరిగిపోతాయిగా, తెలియకుండా జరిగిపోతాయిగా. ఇటీవల విన్నారుగా ఢిల్లీలో ఏమైంది? కాలుష్యం నాకు ఉంటే నా ఇంట్లో మంచి ఏసీ పెట్టుకొని మంచి టైట్ పెట్టుకొని నేను హాయిగా ఉన్నాను. కానీ ఏమైంది? 21 కార్లు ఒకదాని వెనకాల గుద్దేసుకున్నావు టాక్ 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 టాక్. ఎందుకని? ఆ పొగ, మంచు ప్లస్ పొగ, ఆ కాలుష్య పొగ కలిపోయి నల్లగా అయిపోయింది. మంచు ఉంటే ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కాలుష్య పొగ పెరిగిపోయి నల్లగా అయిపోయి ఏమి కనపడక కారు వెనకాల కారు, వాళ్ళు అరుస్తున్నా సరే అది వస్తున్నారు, కొట్టేస్తున్నారు. కారు వెనకాల కారు డాష్ ఇస్తున్నారు. కారు ఆగిపోయింది, అక్కడ కొట్టేసాడు. 2, 3, 4, 21 కార్లు ఆగలేకపోయాయి ఒకదాని వెనక ఆ రోడ్లో. సో అలా అయిపోయింది మన పరిస్థితి. ఎందుకంటే మనం చేసుకున్నాం ఈ కాలుష్యం ఎలా సృష్టించాం, దాని పర్యవసానం ఇప్పుడు చూస్తున్నాం. సో అలా మనం లక్ష్యం
కష్టాలు వద్దనుకున్నా వచ్చేస్తుంటాయి. అలాగే భగవంతుడు అంటారు, అలాగే నారదుడు అంటారు ఇక్కడ, సుఖాలు కూడా మీరు అడగకపోయినా వచ్చేస్తాయి. అట్లాగే కష్టాలు అయితే అలాగ అడగకుండా వస్తాయో, సుఖాలు కూడా అడగకుండానే వస్తాయి. మీరు అడిగినా అడగకపోయినా పోస్ట్ మ్యాన్ వెళ్ళి, అయ్యా నాకు మనీ ఆర్డర్ వచ్చింది ఇవ్వు ఇవ్వు అంటే ఇస్తాడు. ఎలాగో ఇవ్వాలి ఆయన. కానీ వెళ్ళి నాకు ఇస్తావా అంటే ఇస్తాడు. కానీ అడగని అవసరం లేదు, ఆయన బాధ్యత తెచ్చిస్తాడు. అలాగే ఏదైనా చావు కబురు వచ్చింది, అది కూడా తెచ్చిస్తాడుగా. అయ్యా నాకు ఇవ్వకంటే ఇవ్వకుండా ఉంటాడా? వేసి వెళ్ళిపోతాడు. ఆయన బాధ్యత అది. అట్లాగే మనకు వచ్చే సుఖాలు దుఃఖాలు రెండు కూడా అప్రయత్నంగా వస్తాయి. మనం దానికోసం విశేష కృషి చేయబడలేదు. మనం చేయాల్సిన విశేష కృషి ఈ రెండు రహస్యాలను తెలుసుకోవటం కోసం, ఆత్మను తెలుసుకోవటం కోసం, భగవంతుడితో ఉన్న మనకి సంబంధం తెలుసుకోవటం కోసం. ఇవి మనం గట్టిగా లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చేస్తే కాదు, తేడా ఉంది. అలా పెట్టుకున్నట్టుగా చేస్తూ మళ్ళీ భౌతికంగా ఉండటం ఒకటి, నిజంగా వాటి మీద గురి పెట్టడం ఒకటి. ఎవరైనా బాణం విసరాలనుకోండి, ఒక గురి పెట్టుకొని ముందుగా ఏం చేస్తారు? బాణం విసరడం అంటే ఏంటి? బాణం ముందు వెళ్ళాలి కదా, కానీ దాని ముందు ఏం చేస్తారు? వెనక్కి లాగుతారు. ఇసరే బాణం ముందు వెళ్ళాలంటే వెనక్కి లాగాలి ఫస్ట్. అదేంటి? ముందు కదా వెళ్ళాల్సింది, వెనక్కి ఎందుకు లాగుతున్నా? ఎందుకంటే ఫస్ట్ మనం ముందుకు వెళ్ళే ముందు మన పరిస్థితి వెనక ఏంటో తెలుసుకోవాలి. జీవితంలో ఒక లక్ష్యం సాధించాల్సింది ముందు నేను ఎక్కడున్నాను కొంచెం వెనక్కి తిరిగి చూసుకోవాలి. నిజంగా నేను ఆ లక్ష్య సాధనకి సిద్ధంగా ఉన్నానా? ఎందుకంటే వెనక్కి లాగలేదనుకోండి, వెనక్కి ఎక్కువ లాక్కుని ఇలా అన్నాం అనుకోండి, ఏమవుతుంది? బాణం అక్కడే పడిపోద్ది, ముందుకు వెళ్ళదు. సో మనం ఉన్న పరిస్థితి ఏంటి మనం కొంచెం విశ్లేషించి చూడాలి. సో మన పరిస్థితిని మనం విశ్లేషించాలి. నేను ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏమిటి, నా చైతన్యం ఎలా ఉంది, ఎంత కలుషితమై ఉంది, దీనికి ఎంత పెద్ద వాషింగ్ పౌడర్ కావాలి, దీన్ని శుద్ధి చేయాలంటే ఎంత కావాలి? మనం రోజు వేసుకునే డ్రెస్సులు అనుకున్నా ప్రతిరోజు ఉతికితే ఏమంటే కొంచెం వేస్తే సరిపోతుంది. 4 రోజులు బొగ్గు గనిలోకి వెళ్ళి వచ్చామనుకోండి, అప్పుడు ఎంత కావాలి? చాలా కావాలి. సో అట్లా మన చైతన్యం ఎంత కలుషితమై ఉంది, కొంచెం వెనక్కి తిరిగి చూడాలి. ఎప్పుడు చూసుకోవాలి? అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో మన భౌతిక పరిస్థితి ఏమిటి మనం విశ్లేషించాలి, మన చైతన్యం పరిస్థితి ఏమిటి విశ్లేషించాలి. సో చైతన్యం అనేది 4-5 స్థాయిల్లో ఉంటుంది. మొదటిది అన్నామయ కోశం. అన్నామయ కోశం అంటే అన్నీ నాకు కావాలి, నేనే తింటా. పిల్లలకి ఏమవుతుంది? చిన్నపిల్లలు ఉంటారు, ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారు, ఏది ఇచ్చినా నేను తినాలి ఉంటుంది కదా, అది అన్నామయ కోశ. అది ఓన్లీ చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఉంటుంది. ఎలా? ఏది వచ్చినా నేను ఎలా అనుభవించాలి. కొంతమంది మరీ ఎలా ఉంటారంటే పిల్లలు కూడా ఎవరు వాళ్ళే ముందు తింటుంటారు. సో వాళ్ళు ప్యూర్లీ అన్నమయ కోశంలో ఉన్నట్టు అన్నమాట. వాళ్ళకి నిండినాక అప్పుడు సరే తినరు అంటారు మిగిలింది. సో ప్యూర్లీ అన్నమయ కోశంలో ఉంటారు. దానికన్నా కొంచెం ఎదిగిన వాళ్ళు ఏంటి? ప్రాణామయ కోశం. ప్రాణామయ కోశం ఏంటి? నేను నా వాళ్ళు, నేను తినాలి, నా వాళ్ళకి ఇవ్వాలి, అంతే. సో ప్రపంచంలో చాలా వరకు ఈ 2 కోశాల్లోనే ఉంటారు. నేను నా కుటుంబం, నేను నా కులం, నేను నా దేశం కూడా, అది కూడా ప్రాణామయ కోశం. దేశాన్ని రక్షించాలి, మన కులాన్ని రక్షించాలి, మన కుటుంబాన్ని చూసుకోవాలి, కానీ అంతవరకు మన చైతన్యం ఉండకూడదు. దాన్ని విస్తరించాలి చైతన్యాన్ని. అంటే మనం
మన చైతన్యం ఎదుగుతున్న కొద్దీ మనం తినటం మానేస్తామా? మన కుటుంబ సభ్యులకి తినిపీయటం మానేస్తామా? లేదు. అవన్నీ జరుగుతుండగా మన చైతన్యాన్ని ఇంకా విశాలంగా మార్చుకోవాలి. ఇవి వదిలేసి కాదు. జనం అనుకుంటారు ఆధ్యాత్మిక చైతన్యం అంటే నా గురించి నేను పట్టించుకోకూడదు, మా కుటుంబం గురించి పట్టించుకోకూడదు, నా దేశం గురించి పట్టించుకోకూడదు. లేదు లేదు, నేను నా గురించి, మా కుటుంబం గురించి, నా దేశం గురించి, ఇంకా అన్నిటి గురించి, సమస్త జీవిస్తున్న జీవుల గురించి పట్టించుకోవటమే మన చైతన్యాన్ని ఇంకా విస్తరించటం. సో ఇప్పుడు నా చైతన్యం వెనక్కి తిరిగి చూడటం అంటే ఏంటి? బాణం వెనక్కి తీసుకెళ్ళటం అంటే నా చైతన్యం ఎంతవరకు ఉంది. ఆ బాణం ఎంత పైకి వెళితే, వెనక్కి వెళ్తే అంత ఫాస్ట్గా గురి వైపు వెళుతుంది బాణం. సో మన చైతన్యం మనం విశ్లేషించుకోవాలి. చాలా వరకు మనం ఉండేది ప్రాణామే కోసం. నేను నా వాళ్ళు బాగుంటే చాలు. సో అంతవరకే పరిమితిగా ఉంటే మనం ఈ లక్ష్యంపై మనకు ఆసక్తి అసలు రాదు. నెక్స్ట్ కోశ మనోమయ కోశ. మనం ఆలోచిస్తుంటాం ప్రకృతి గురించి, మనం ఉన్న పరిసరాల గురించి. ఇక్కడ కొంచెం శాంతి, వీటి మీద ఆసక్తి ఉండదు. కొంచెం ప్రశాంతత, ఒక చెట్టు కింద కూర్చున్నాం, ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. కొంతమంది ఇదేంటి ఇలా కూర్చోబెట్టారు నన్ను అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోశ ఓన్లీ అన్నమయ కోశ, ప్రాణమయ కోశలో ఉంది. మనోమయ కోశ, ఇప్పుడు శాస్త్రీయ సంగీతం, వీణ వాయిస్తుంటారు, బోరింగ్. ఎందుకంటే అది ఆసక్తిగా ఉండదు. ఎప్పుడైనా కదులుతుండాలి, అప్పుడు అదొక సంగీతం అనిపిస్తుంది. ప్రశాంతంగా ఆ వీణ, సితార్, తబలా ఏమీ ఆసక్తి వచ్చింది. సో అది మనోమయ కోశ. దాని మీద ఆసక్తి ఉంటే మనోమయ కోశలు ఉంటుంది. అది కూడా పూర్తి కాదు. తర్వాత విజ్ఞానమయ కోశ. విజ్ఞానమయ కోశలో ఏంటి? నా జీవిత అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తాను. నేను ఎందుకు పుట్టాను? ఒకరోజు చనిపోతాను, అంతేనా? నేనేం సాధించాలి? దీని మీద ఉండదు. కొంతమంది ఎంతో కళని ప్రదర్శిస్తారు, శక్తిని ప్రదర్శిస్తారు, కానీ ఆ విజ్ఞానమయ కోశ వెళ్లకుండా వాళ్ళ జీవితం అక్కడే అంకురార్పణం అయిపోతుంది. ఎంతోమంది సినీ తారలు ఉన్నారు, మంచి నటన ప్రదర్శించిన వాళ్ళు. మన తెలుగులో సావిత్రి, వీళ్ళు హిందీలో మీనా కుమారి, వీళ్ళంతా ఎంతోమంది ఉన్నారు, ఎంతో ప్రసిద్ధి చెందిన వాళ్ళు, ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించిన వాళ్ళు. కానీ జీవితం ఆ నటనకి మించి వాళ్ళు విస్తరించక ఏమైపోయింది? చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. చాలా సాడ్ స్టోరీస్, చాలా విషాదమైన గాథలు అవన్నీ. ఎంతోమంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది తారు. ఎందుకంటే జనం చూసేది ఆ వ్యక్తిని కాదు, వాళ్ళు మనకి ఇస్తున్న ఆనందం నటన వల్ల. ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు చేసే నటనని మాత్రమే తీసుకుంటారు. ఆ వ్యక్తిత్వాన్ని పట్టించుకోవట్లేదు. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. తర్వాత ఇండియాకి వచ్చినాక క్రికెట్ ప్లేయర్స్ అందరూ బాగా వాళ్ళు చాలా విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసింది కాదు, వీళ్ళు గెలిపించారు. అందరు టీవీ చూసిన వాళ్ళంతా కూడా అలా అనుకుంటున్నారు. వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, వీళ్ళకేం చేయట్లేదు. అంటే వాళ్ళని చూసేది ఓన్లీ ఆ ఆట గెలిచినంత వరకే. నువ్వు అది చేసావు చాలు, నీతో నాకు పని లేదు. నువ్వు అది ఆపేసావంటే నీకు అసలు ఏమీ విలువ లేదు. అలా ఉండేసరికి ఏమైపోయింది, వీళ్ళు దాన్ని నిలబెట్టుకోవడానికి జీవించుతున్నారు, ఎంతో స్ట్రెస్కి గురవుతున్నారు. ఒక స్విమ్మర్, అమెరికన్ స్విమ్మర్ వరుసగా 2 సంవత్సరాలు బంగారు పథకం దొరికింది. 3వ సంవత్సరం ఎంత స్ట్రెస్ గురైందంటే క్వాలిఫై కూడా అవ్వలేదు.
నెక్స్ట్ రౌండ్కి. సో దాంతో డిప్రెషన్ వెళ్ళి 15 సంవత్సరాల డిప్రెషన్లోనే ఉంది. ఎందుకు? మిల్లెట్ గెలవలేదు. అంటే ఎంత ఆ పదవికి, ఆ పథకానికి అలాగ అటాచ్ అయిపోయారు వీళ్ళు. అది లేకపోతే జీవితం లేనట్టుగా అయిపోయింది. సో ఇది కొద్ది గొప్ప మనోమయ కోశ, కానీ చాలా డేంజరస్ కోశ ఇది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు అలాగే మెయింటైన్ అవ్వాలి. లేకపోతే జనం అంటారు నన్ను, అది రాకపోతే నా జీవితం ఏంటి, వ్యర్థం అనే భావనలోకి వచ్చేస్తారు. అది రాలేదంటే ఆత్మహత్య చేసుకుంటారు. సో ఇది చాలా డేంజరస్ పొజిషన్. దాన్ని మనం చాలా ప్రోత్సహిస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనం ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అంటే ఎవరు? మనకు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, వాడికి ఇల్లు ఉండాలి, వాడికి ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అది లేకపోతే వేస్ట్. నాకు తెలిసిన యువకులు, డివోటీస్ ఎంత స్ట్రెస్ గురవుతున్నారంటే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నా పెళ్లి కావట్లేదు. ఎందుకు? ఇల్లు ఉండాలి, పొలం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇవి ఉండాలి, లేదంటే నువ్వు వేస్ట్, డస్ట్బిన్. అలాగే స్త్రీలు కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. మనం పెట్టేసుకున్నాం స్టాండర్డ్స్. ఎవరు పెట్టలేదు, కానీ మనమే సృష్టించుకున్నాం. అది లేకపోతే నీ జీవితం వ్యర్థం, అంతే స్టాంప్ వేసేసాం. ఇప్పుడు అట్లాగే అయిపోయింది. ఎంతోమంది తెలియకుండా ఒత్తిడి పడుతున్నారు. అవునా? ఒప్పుకుంటారు అందరూ, తల్లిదండ్రులు అందరూ కూడా. పిల్లలంటే ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి. సమాజం సృష్టించి పెట్టింది. అది లేకపోతే మీరు వ్యర్థం, మీ జీవితం వ్యర్థం. ఎందుకంటే మనోమయ కోశంలో ఉన్నాం. చాలా పెద్ద సమస్య ఇది. అరే మనం మన కోసం జీవించాలి, ఎవరో మెప్పు కోసం జీవించకూడదు మనం. సో ఈ మనోమయ కోశంలో ఎలా అయిపోయింది? ఇది అయిపోయింది అనమాట. అందరూ దీంట్లో చిక్కుకుపోయారు. ప్రతి ఒక్కరూ ఇది సాధించాలని, ఏదో వాళ్ళు పెట్టుకున్న, సమాజం పెట్టిన లక్ష్యాలను సాధించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకతను తెలిసిన ఫ్యామిలీ ఇంజనీరింగ్ చేస్తే కట్నం బాగా వస్తుంది, కానీ వాడు ఇంజనీరింగ్ అయిపోవట్లేదు. 4 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు అయిన కానీ కావట్లేదు, పాస్ అవ్వట్లేదు మనిషి. కట్నం రాదు. ఓ పెళ్ళి కట్నం కోసమా అడిగాను ఆయన్ని. కాదు, కానీ కట్నం రాకపోతే నాకు పరువు ఉండదు, అంత కట్నం తీసుకున్నాను ఉండాలి. అదేదో ఇంజనీరింగ్ కాలేజ్ సర్టిఫికెట్ పెట్టే బదులు ఆ పెళ్లి కూతురు తండ్రికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా, నువ్వే ఇచ్చి నాకు ఇచ్చినట్టు ఇవ్వు. ఆ సర్టిఫికెట్ తెచ్చుకొని వీడి దగ్గర ఉంది చాలా, కానీ నాకు అంత కట్నం వచ్చినట్టుగా సమాజానికి తెలియాలి అని ఒక రకమైన లక్ష్యం. నేను అంత గొప్పవాడిని, నన్ను అంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, కట్నం ఇచ్చి, నా పరవి, నా ప్రతిష్టది అని లేనిపోని ఏది పెట్టేసుకుంటున్నాను. దీంట్లో చిక్కుకుపోయారు జనం చాలా. అనవసరంగా డబ్బు, శ్రమ, సమయం వృధా చేస్తున్నాం ఈ లేనిపోని లక్ష్యాలు పెట్టుకొని. దాన్ని ఒట్టిగా పట్టించుకోలేకపోతే ఎవరు ఏమన్నారు అంటారు, పట్టించుకోకపోతే ఏముంది, ఏమీ కాదు. ఎందుకంటే అసలు లక్ష్యంపై గురి లేకపోయేసరికి ఈ లక్ష్యాలన్నీ మనని మభ్య పెడుతుంటాయి. సమయాన్ని మనం వాటి కోసం వినియోగించాల్సి వస్తుంది. సో ఇది మనోమయ కోశ. విజ్ఞానమయ కోశ చాలా ఉన్నతమైన కోశ, మనం అందరూ ఉండాల్సిన కోశ, మన చైతన్యాన్ని మనం లాగి ఆ స్థాయికి తీసుకురావాల్సిన కోశ విజ్ఞానమయ కోశ. జీవితం యొక్క పరమార్థం ఏంటి?
జీవితంలో నేను ఏ రహస్యాన్ని తెలుసుకోవాలి, జీవితాన్ని ఎట్లా అర్థవంతంగా చేసుకోవాలి, దీని జీవితాన్ని సఫలీకృతం ఎలా చేసుకోవాలి అనే ఉన్నత భావన కోసం పనిచేసేవాళ్ళు విజ్ఞానమయ కోశలో ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ పరమ గుహ్యమైన విషయాన్ని, ఆత్మ గురించి, భగవంతుడితో మనకున్న సంబంధం గురించి తెలుసుకోవాలనే తీవ్ర తపనతో చేసే సాధన అది విజ్ఞానమయ కోశలో ఉన్నట్టు. సో ఆ కోశలో ఉన్నప్పుడు దాంట్లో కూడా మనం ఎదగాల్సిన చాలా ఉంటుంది. ఆ కోశలో రాగానే జనం మన ఎక్కిస్తారు, మళ్ళీ ఇంకో ఆ లక్ష్యాన్ని పెడదలో పట్టిస్తారు. ఆహా నీ సాధన గొప్ప, నీలాంటి వాడు లేదు, ఓహ్ నీ భక్తి, ఓ ఇంతవరకు నేను ప్రపంచంలో చూడలేదు, ఇలా మనని మభ్యపెట్టి మళ్ళీ మనకి ఎక్కడ లాగేస్తారు, మనోమయ కోశ లాగేచ్చేస్తారు. సో ఈ ప్రపంచం అంతా మన మనోమయ కోశ, ప్రాణమయ కోశ, అన్నమయ కోశకి లాగేయటానికే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రసాదం కాదు, బయట లైన్లో నిలబడతాం, బ్యాంక్ కూడా ఏదన్నా అనుకోండి, టికెట్ ఏదైనా లైన్, ఆ లైన్లో ఉన్న వాళ్ళంతా ఏ కోశంలో ఉంటారు చెప్పండి? ఇప్పుడు అన్నమయ కోశ. నా పని అయిపోవాలి చాలు, వాళ్ళు ఎవరైతే అవుతుంది నా పని అయిపోవాలి కదా. ఎదురువాడు ఏమిటి, పక్కవాడు ఏంటి, వాడి పరిస్థితి ఏంటి ఆలోచించు. ఒకవేళ ఒకళ్ళు ఆలోచించారనుకోండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, రండి మీరు వచ్చి ముందు నిలబడండి అన్నారు. ఆయన ముందు నిలబడిన పెద్దవాడు టికెట్ తీసుకొని థ్యాంక్స్ చెప్పకపోయినా తిట్టకుండా పోతే బాగుంటుంది. సో ఎదురున్నవాడు టికెట్ తీసుకొని నీ ముందే అదే అలా నెట్టేస్తావేంటి, బుద్ధి ఉందా నీకు అనుకుంటూ వెళ్ళాడు అనుకోండి, వీళ్ళందరూ నవ్వుతారు. సో వీడేమనుకుంటాడు, నేను లేనిపోని విజ్ఞానమయ కోశకెళ్ళి మనోమయ కోశకెళ్ళి చేస్తే లాభం ఏంటి, ఛట్ నేను అన్నమయ కోశకు దిగాలి, నా స్వార్థం నాకు తీసుకోవాలి అని అనిపించదు. ఇది మన జీవితంలో జరిగే వాస్తవం. ప్రపంచం అంతా మన అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశకి దిగజార్చాలని ప్రయత్నం చేస్తుంది. మనమేమో విజ్ఞానమయ కోశాలు ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన జీవితంలో జరిగే పెద్ద సంఘర్షణ. ఇది అసలైన సంఘర్షణ. అన్నం కోసం సంఘర్షణ, డబ్బు కోసం సంఘర్షణ కాదు. ఇది ఎంత రావాలో మనకు అంతే వస్తుంది, ప్రయత్నం చేసినా చేయకపోయినా. ఇది వాస్తవం. కానీ అసలు సంఘర్షణ ఈ సంఘర్షణ. మనమేమో చైతన్యాన్ని ఎదగాలని చూస్తున్నాం, ఇంకోనేమో దాన్ని దిగజార్చి కింద పడేయాలని చూస్తున్నారు. ఇది మనం సూక్ష్మంగా గ్రహిస్తే మన చర్యలు తీసుకోవచ్చు. దీన్ని గ్రహించకపోతే మనం చేతులార మనం విఫలమైపోతాం, పతనమైపోతాం. సో అందుకే మన సిన్సియారిటీ, మన లక్ష్యం మీద ఉన్న గురిని సిన్సియర్గా మనం వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యం కోసం పనిచేయాలి. ఇటీవల బృందావనంలో ఒక మహారాజు గారు ఒక కథ చెప్పారు, మంచి కథ. మనమంతా కూడా పూజ చేస్తుంటాం, జపం చేస్తాం, ఎన్నో ఆధ్యాత్మిక కార్యాలు చేస్తాం. ఇక్కడంతా వచ్చిన మనం ఒక లక్ష్యం కోసం. కానీ నిజంగా ఆ లక్ష్యం గురుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? ఇప్పుడు చెప్పండి అందరూ. ఆత్మ సాక్షాత్కారం. ఏమిటి? భగవత్ సాక్షాత్కారం. ఈ 2 లక్ష్యాలు. దానికోసం ఇంద్రియాలు కంట్రోల్ చేస్తాం, అది చేస్తాం, జపం చేస్తాం, ఇవన్నీ. కానీ లక్ష్యం ఏంటి? ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మను దర్శించుకోవాలి. నేనేంటో, నా అసలు రూపం ఏంటో తెలుసుకోవాలి. అద్దం ముందు నిలబడినప్పుడు నా రూపం ఏం తెలుస్తుంది? ఇప్పుడు కనపడే బాహ్య రూపం. కానీ అది మన రూపం కాదు. ఇంకా వయస్సు మళ్ళీ ఇంకొద్ది ఆ రూపం మనకి చూసుకోవాలనిపించదు కదా. దానికి ఇంకేదో చేసి మార్పు దిద్ది ఇంకొంచెం బాగా చేసుకోవాలనుకుంటాం. కానీ అది రాను మనం అది చూసుకోలేము అనమాట ఆ రూపాన్ని. కానీ అది మన రూపం కాదు. అది బాగా కనపడినప్పటికీ కనపడనప్పటికీ అది మన రూపం కాదు. మన రూపం వేరు. మన అసలు రూపం లోపల దాగి ఉంది, గుహ్యంగా ఉంది, సీక్రెట్గా. దాన్ని తెలుసుకోవాలి.
సో ఆ లక్ష్యం లేనప్పుడు మనం చేసే కార్యాలు క్రమేణా ఏమవుతాయి, అవి మళ్ళీ మనోమయ, ప్రాణమయ, అన్నమయ పడిపోతాయి. ఒక గ్రామంలో పెద్ద పేరు మోసిన ఒక భక్తుడు బాగా ఆయన పూజలు నిష్ఠలు గంటలు గంటలు పూజలు మంత్రాలు చదువుతూ అని చేసేవాడు. సో ఒకరోజు అలా గంగాకి వెళ్ళి గంగ పూజ చేద్దామని చెప్పి అన్ని సన్నాహాలు చేసుకొని పెద్ద 2-3 ఏమిటి ఎడ్ల బండ్లు పట్టుకొని పూజా సామాగ్రితో పాటు వెళుతున్నాడు. దారిలో ఒక చిన్న చెప్పులు కుట్టిన అతను, నాకు కొంచెం ఇవాళ ఎక్కువ ఉన్నారు, నేను గంగా పూజ చేయలేను, మనసారా ఈ పూలు నేను అనిపిస్తాను, స్వామి కొంచెం ఈ పూలని అక్కడ మీరు వెళుతున్నారుగా, ఇంత సామాగ్రి తీసుకెళ్తున్నా, ఈ 4 పూలు అక్కడ నా తరఫున గంగకి అర్పించండి అన్నాడు. సరే అని తీసుకెళ్ళాడు. వెళ్ళాడు, పెద్ద ఏర్పాట్లు చేశాడు, పెద్ద పూజ చేశాడు. 2-3 గంటలు జరిగింది పూజ. తర్వాత ఇంకా వెళుతున్నప్పుడు ఆయన గుర్తొచ్చిందా, ఈ 4 పూలు ఉన్నాయి కదా అని ఇలా విసిరేసి గంగలో విసిరిగానే గంగలో నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి. చెయ్యి వచ్చి ఏమిటంది, ఇది మీ పూజకి ఆ వేసిన పూలకి ఆ భావానికి మెచ్చి నేను గంగాదేవిని మీకు ఎవరైతే పూలు అర్పించారో ఆయనకి ఈ బంగారు గాజుని నా తరఫున బహుమతిగా ఇవ్వండి అని చెప్పి వరంగా ఇవ్వండి. అది తీసుకున్నాడు. ఎవరు చూడలేదు అక్కడ, పూజ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నాదే అనుకున్నాడు ఇది. ఈయన పూజ చేస్తే ఏం జరగలేదు, ఆ 4 పూలు ఆఖరిలో వేస్తే అయింది, గంగాదేవి ఆ బంగారు గాజు ఇచ్చింది. అది తీసుకెళ్ళాడు అతను. తీసుకెళ్ళి అది ఊరికే ఇంట్లో పెట్టుకుంటే ఏమండి, ఆయనకి ఆల్రెడీ బంగారం చాలా ఉంది, కానీ గంగాదేవి స్వయంగా ఇచ్చిన బంగారం గాజు. సో దాన్ని గొప్పగా చెప్పుకోవాలని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. చూడండి, మొన్న చేసిన నేను పెద్ద పూజకి ఫలితంగా గంగాదేవి స్వయంగా ఇగో ఈ గాజు నాకు ఇచ్చింది అన్నాడు. ఓహో, చాలా గంగాదేవి స్వయంగా ఇచ్చిందంటే చాలా అమూల్యమైందని చెప్పి, ఆయన పెద్ద భక్తుడు కాదు, కానీ ఆమె రాణిగారు చాలా మంచి గొప్ప భక్తురాలు, ఆమెను ఇంప్రెస్ చేద్దామని చెప్పి, చూడు ఆ పురోహితుడితో నేను పూజ చేయించాను, గంగాదేవి మెచ్చి నాకు ఈ గాజు ఇచ్చింది అని ఇచ్చాడు. సో ఆ రాణిగారు తీసుకొని ఆయన వారి ఇష్టదైవమైన అక్కడ కృష్ణుడికి అర్పించింది. ఒకే గాజు ఉంది. అప్పుడు రాణికి అనిపించింది, ఒకే గాజు ఏంటి, 2 ఉంటే బాగుంటుంది కదా. తన భర్తని అడిగింది, రాజుగారిని అడిగింది, ఒకటే ఏంటి, 2 కలిసి తెచ్చిరండి. ఓ ఇరుక్కులో పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ పూజ చేయించి గంగాదేవి చేసి తెప్పించాలి. సో బ్రాహ్మణుని పిలిపించాడు. మొన్న చేసిన పూజ అదే విధంగా మళ్ళీ చేసి నాకు ఇంకో 2 గాజు తెప్పించన్నాడు. సో ఆయన ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు అయ్యో ఏదో చెప్పుకున్నాను కానీ నాది కాదుగా. సరే అని ఆయన మళ్ళీ సన్నాహాలు చేశాడు. ఇకే నాదేం తక్కువ భక్త అని చేశాడు. ఎంతకి చేయరాదే. పూజ అయిపోయింది. రాజుగారు అడిగారు, ఏంటి పూజ అన్నాడు. అప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది, నాది కాదండి, చెప్పులు కుట్టి అతను ఇస్తే వచ్చింది అన్నాడు. సో ఎవరిస్తే ఉంది, నా రాణిని మెప్పించాలని చెప్పేసి ఆయన వెళ్ళి అడిగాడు. ఆయన అన్నాడు, నాకు ఇప్పుడు అంత భావం లేదు అన్నాడు. లేదు నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు. సో ఆయన ఏదో 4 పూలు ఇచ్చాడు, మళ్ళీ వేసాడు, మళ్ళీ వచ్చింది. ఈ విషయం రాణిగారికి తెలిసిపోయింది. అఫ్కోర్స్ వీళ్ళందరూ బయటపడిపోయారు. కానీ గంగాదేవి మళ్ళీ ఇంకో గాజు తెచ్చిచ్చింది.